ప్రభునామమున మీ అందరికీ వందనాలు. మీతో కూడా కలిసి దేవుని వాక్యమును నేర్చుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి ప్రభునకు నేను ఎంతైనా వందనస్తూనే ఉంటున్నాను. ఇదే కాలంలో మనము ప్రభును ఆరాధించడానికి గాను దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 5 and verse 1 మనం కలిసి చదువుదాం. దయచేసి మీ భాగం తెరిచి బిగ్గరగా నాతో కూడా చదవాలని ప్రభు పేర మీకు మనవి చేయుచున్నాను. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. మొదటి 2 వరుసలు గమనించండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. ప్రియుని ద్రాక్ష తోటను గురించిన పాట. ప్రభు సహాయాన్వితమై ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, మాట్లాడేటువంటి మా మంచి దేవా, నీవే కదా నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. నీ చెంతకు మేము చేరి వచ్చి ఉంటుండగా మమ్మల్ని దయతో సంధించండి. నూతనమగు విధానంలో నిన్ను ఆరాధించి గణపరచున్నట్లుగా చదివినటువంటి లేఖన భాగమును మా కొరకై మీరే విరిచి పంచిపెట్టండి. మీరు మాట్లాడితే వినాలని ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మా ప్రభా, మీరే మమ్మల్ని సంతృప్తిపరచండి. మా ఆత్మ ఉప్పొంగునట్లుగా చేయండి. ఉప్పొంగిన హృదయముతో మా హృదయమును నీకు అర్పించడానికి సహాయం చేయండి. చెదిరిపోయి మా తలంపుని వశపరచుకొనండి. సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు వారిని తప్ప మరి ఇంకెవరిని దేన్ని చూడకుండగా సమస్తమును మరుగు చేయండి. ఎన్నికలైన అయోగ్య దాసునైన నన్నును నీ శిలువ చాటును మరుగు చేసి కేవలం నీ మహిమ కొరకు మాత్రమే వినియోగించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే నీ ఏర్పాట్లున్నారో వారిని కూడా త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఉంటున్నాం. ఈ ఆవరణాన్ని నన్ను మమ్మల్ని అందరినీ శిలువలో మీరు కార్చిన అమూల్య రక్తం కిందకి తీసుకొని వస్తుండగా పరిశుద్ధపరిచి అంగీకరించమని యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వచ్చాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. కనుక ప్రియుని ద్రాక్ష తోట గురించినటువంటి కొన్ని సంగతులు మనము ఉదయ కాలంలో ధ్యానించి ప్రభువును మనం ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రియుని ద్రాక్ష తోటలో మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలుల్ని తలపోసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. రండి, మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 80వ కీర్తన 8వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 80వ కీర్తన 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. సామ్ 80 and verse 8. 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. కనుక ఇక్కడ మనం మొదటి వరుసలో చూస్తే నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. కనుక దేవుని ద్రాక్ష తోటలో, ప్రియుని ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఈ ద్రాక్షవల్లి ఎక్కడి నుండి తీసుకొని రాబడిందంటే ఐగుప్తులో నుండి. ఐగుప్తులో నుండి ద్రాక్షవల్లిని తెచ్చి దేవుడు తన తోటలో నాటుకుంటూ వచ్చాడు. ఈ ఐగుప్తు నిస్సందేహంగా మనకందరికీ తెలిసినట్లుగా పాపపు దాసత్వమునకు గుర్తు. ఈ పాపపు దాసత్వములో నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించి ఆ ఐగుప్తులో నుండి దేవుడు తీసుకొని వచ్చి తన ద్రాక్ష తోటలో దేవుడు మనల్ని నాటుకుంటూ వచ్చాడు. ఇదెంతో గొప్ప సంగతి, శ్లాఘనీయమైనటువంటి సంగతి. ఇది ఈ ఉదయకాల సమయమున మనము కూడా పాపపు బంధకముల చేత కట్టబడినటువంటి స్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించడానికి గాను ఆ ఐగుప్తు యొక్క పాపపు దాసత్వము నుండి విడిపించి తన ద్రాక్ష తోటలో మనల్ని నాటింపజేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు నుండి దేవుడు మనల్ని విడిపించడం మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన కార్యాలని దేవుడు మన జీవితాల్లో జరిగిస్తూ వచ్చినాడు. మనము ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆలోచన చేస్తూ మనం ముందుకు సాగినట్లయితే ఎర్ర సముద్రము దాటడం అయితేనేమి, యోర్దాను నది పాయలవడం అయితేనేమి, ఉదయం నుండి
వాళ్ళు ప్రయాసపడి ఎండ వేడిమి తాలుకోలేనటువంటి స్థితుల్లో పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభము, ఇలాగున్న బండలో నుండి నీళ్లు చెప్తూ పోతే కనుక అది అంతరించినటువంటి సంగతి, అది అట్లాగా ఉండిపోతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించే ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ ఐగుప్తుకు సంబంధించినటువంటి ఈ ద్రాక్షవల్లిని దేవుడు పెకిలించి దాన్ని తీసి తన ద్రాక్ష తోటలో దేవుడు నాటుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ద్రాక్షవల్లి, ఇప్పుడు రండి ఇంకో మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం అండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. కనుక ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అయితే ఈ ద్రాక్ష తోటలో దేవుడు నిన్ను నన్ను నాటి, ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 2:21 అందరం కలిసి చదువుదామండి. బుక్ ఆఫ్ జెరెమయా చాప్టర్ 2 and verse 21. ఇర్మియా 2:21 కలిసి చదువుదాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వల్లి చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. మొదటి వరుస మాత్రం గమనించండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దానిగా నేను నాటితే. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 3 భాగాల్లో నుండి ఆలోచించదైన ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఐగుప్తుకు సంబంధించినటువంటి ఈ ద్రాక్ష చెట్టును ఐగుప్తులో నుండి దేవుడు తీసుకొని వచ్చి తన తోటలో నాటి, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ ద్రాక్షవల్లిని చూసి ఇది శ్రేష్టమైన ద్రాక్షవల్లి అంటున్నాడు. అంటే ఐగుప్తు ఇంకా ఏం కనబడట్లేదు ఈ ద్రాక్షవల్లిలో. ఐగుప్తు ఆ పాప సంబంధమైనది ప్రతిదీ తొలగించేసి ప్రభు దాన్ని ఎలాగున చూస్తున్నాడంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా చూస్తూ ఉంటున్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మన పాపమును ప్రభువు సముద్రపు అగాధములో పడవేశాడు. తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరము వేరుపరుస్తూ వచ్చాడు. ఐగుప్తు సంబంధమైనది ప్రతిదీ తీసివేసి తన ద్రాక్ష తోటలో ద్రాక్షవల్లిగా దేవుడు నాటడం మాత్రమే కాదు, ఆ పాపాన్ని మరి ఇంకెన్నడూ గుర్తు చేసుకొనకుండగా ప్రభు ఏమంటున్నాడంటే, నీవు శ్రేష్టమైన ద్రాక్షవల్లివి. మన రక్షణ అనుభవం అది మాటలకు అందనటువంటిది. అందుకే ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకుంటాం, మనకందరికీ తెలుసు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. పాపములో పాడైపోయి నీచాతి నీచమైన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభు ఎంత అపరిమితంగా ప్రేమించాడో. ప్రేమించడం మాత్రమే కాదు, ఐగుప్తునంతటిని తీసివేసి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా దేవుడు నిన్ను నన్ను పిలవటం అది ఎంతో గొప్ప సంగతి. మనము ఆ పాప భుజిష్టమైనటువంటి బంధకముల్లో నుండి విడిపింపబడి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా మనం మార్చబడుతూ వచ్చాం. పాపములో పాడైపోయినటువంటి మనిషిని ఎవరు ప్రేమించరు. అయితే ప్రభు అద్భుతంగా మనల్ని ప్రేమించి రక్షించుతూ వచ్చినాడు. అర్థం కావడానికి మీకు చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మైకు కొనేటప్పుడు ఒకవేళ 2,000 పెట్టి కొనింటారేమో, పాడైపోతే కనుక రిపేర్కి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే రిపేర్ షాప్కి తీసుకపోతే అది రిపేర్ అవ్వదన్నారు అనుకోండి, ఖచ్చితంగా దీన్ని ఏం చేస్తారంటే పాత ఇన్పా సామానునికి అమ్ముతారు. మీ ఊర్లో కూడా ఉంటారా? పాత ఇన్పా సామానునికి అమ్ముతారనమాట దీన్ని. ఇప్పుడు ఇది 2,000 పెట్టుకుంటే వాడు ఏమంటాడంటే, నేను 20 రూపాయలు ఇస్తా అంటే, ఈ పాడైపోయిన ఈ మైక్కి ఏం చేస్తాం తెలుసా, బేరం ఆడటం స్టార్ట్ చేస్తాం. రే నేను 2,000 పెట్టుకున్నారా, కనీసానికి నాకు 50 అని ఇవ్వరా. లోకంలో పాడైపోయింది కొనుక్కోవటానికి పాత ఇనుప సామానుడు ఉంటే, పాపంలో పాడైపోయినని ఎవరు కొనుక్కోవాలా? పాపంలో దుర్భరమైనటువంటి స్థితికి నెట్టివేయబడినటువంటి నిన్ను నన్ను ప్రభు అపరిమితంగా ప్రేమించి కొనుక్కున్నాడు. డబ్బులు ఇచ్చి కాదు కొనింది, తన సొంత రక్తం ధారపోసి దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఇంకా ఏ ఐగుప్తు లేదు, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు నిన్ను నన్ను మార్చివేస్తూ వచ్చాడు. ఇది మన రక్షణ అనుభవం అయితే ప్రభువును ఎలుగెత్తి ఆరాధించగలం. అవును ప్రభా, పాడైపోయిన నన్ను నీవు నీ అమూల్య రక్తమునిచ్చి కొన్నావు, నేను ఎంతో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నానని ప్రభువును మనం ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. రండి
మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 కలిసి చదువుదామండి. మత్తయి సువార్త 21:33. మాథ్యూస్ గాస్పల్ 21:33. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి కానీ ఇక్కడ మధ్య మాట గమనించండి. ఇదే ఉపమానాన్ని మనము మార్కు సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. చూడండి ఆ మాట. మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. ఇదే మాట మరలా లూకా సువార్త 20వ అధ్యాయము 9వ వచనంలో కూడా చదువుకుంటాం. రండి నాతో కూడా. లూకా సువార్త 20వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కలిసి చూద్దాం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెను. ఈ 3 భాగాల్లో కూడా మనం చూసే సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ద్రాక్ష తోటను గురించి బోధించటం. సరే, ఇప్పుడు మనం ఆలోచించే ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనంలో అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ ఏం వేశాడంట? కంచె వేశాడు. కనుక దేవుడు తన తోటలో మనల్ని నాటుకోవటం మాత్రమే కాదు, తన తోటలో శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు మనల్ని చేయటం మాత్రమే కాదు, కానీ దాని చుట్టూ ప్రభు ఏం చేశాడంటే కంచె వేసి ఉంచాడు, భద్రతను కల్పిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి తలంపు ఏంటంటే, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలు మనం కలిసి చదువుదాం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గురించి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదికి రాకుండా దివారాత్రము దాన్ని నేను కాపాడుచున్నాను. కనుక ప్రభువు తన ద్రాక్ష వనము చుట్టూ, ద్రాక్ష తోట చుట్టూ ఏమి ఉంచానంటే కంచె వేసి ఉంచాడు. భద్రతను జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉన్నది. కనుక మొట్టమొదటిగా మన రక్షణ అనుభవం. రెండోదిగా మనం చూసేది ఏంటంటే, ప్రభు మనకి ఇచ్చేటువంటి భద్రత, ఆ కాపుదల, ఆ సంరక్షణ, అది మన మాటలతో వర్ణించ సాధ్యము కానటువంటిది. ఎన్నోసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, లేదా ఎన్నోసార్లు వివిధ రకములైనటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ప్రభు మనకిచ్చే కాపుదల, ప్రభు మనకిచ్చే సంరక్షణ అది ఎంతో గొప్పది. అందుకే 121 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనల్ని కాపాడేటువంటి దేవుడైనా, ఆయన కాపాడి భద్రతనిచ్చి అద్భుతంగా మనల్ని నడిపించినటువంటి దేవుడు. అందుకనే ఈ యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ భక్తుడు ఏమంటాడంటే, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గురించి ఏం చేయాలా? పాడాలి. అంటే ప్రభును ఆరాధించాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి కాపుదలను బట్టి, సంరక్షణను బట్టి హృదయపూర్వకంగా ప్రభును మనం ఏమి చేయబద్దులమై ఉన్నామంటే ఆరాధన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన సెలవు లేకుండా ఒక్క వెంటకైనా రాలిపోదంట. ఈ దినం మనము క్షేమంగా ఉన్నామంటే, సుఖముగా భద్రముగా ఉన్నామంటే ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యం, ప్రభు ఇచ్చినటువంటి మెతుకు బ్రతుకు అంతా ప్రభు ఇచ్చినటువంటి దానమే. ఆయన యొక్క దానమును మనం ఎరిగినటువంటి వారమైతే, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన భద్రతను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన కాపుదలను బట్టి నీకెంతో వందనాలని హృదయపూర్వకంగా ప్రభును మనం ఆరాధించబద్దులమై ఉంటున్నాం. కనుక ఉదయకాల సమయమున ప్రభు తన ద్రాక్ష తోటలో శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనల్ని నాటినాడు. రెండోది, ఈ ద్రాక్ష వనము చుట్టూ ప్రభు కంచెను వేశాడు. మూడో మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం
33వ వచనం అండి. మరలా అందరం కలిసి చదువుదాం. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి. చాలండి. అందులో ఏముంది? ఏమండి ఉన్నారా? చెప్పండి. అందులో ఏముంది? ద్రాక్షల తొట్టి ఉంది. ద్రాక్షల తొట్టి. ఈ ద్రాక్ష తొట్టి ఎందుకు? ఈ ద్రాక్ష తొట్టి ఎందుకంటే ఆ శ్రేష్టమైనటువంటి ద్రాక్ష ఫలములన్నీ తీసి ఆ ద్రాక్ష తొట్టిలో వేసి ఏం చేస్తారు? త్రొక్కుతారు. చిన్నపిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి పాట నేర్పిస్తుంటారు కదా, తీయని ద్రాక్ష రసమును తీసి విందులలోనే త్రాగెదము. ఆ పాలస్తీనా పిల్లలము, పాలస్తీనా మా దేశం అనేటువంటి సండే స్కూల్ పాట ఉంటుంది. అంటే మంచి ద్రాక్ష పండ్లను తీసి తొట్టిలో వేసి ఏం చేస్తారంటే ఆ తొట్టిలో ద్రాక్ష రసము తీస్తారు. ద్రాక్ష రసము తీసేటువంటిది కూడా. ఇప్పుడు మీరంతా చాలా పెద్దవాళ్ళు. నాకున్న ప్రశ్న ఏంటంటే, ద్రాక్ష వనములో లేకపోతే ద్రాక్ష తోటలో ద్రాక్ష తొట్టి యొక్క అవసరత ఏంటి? ద్రాక్ష వనములో ద్రాక్షల తొట్టిని ఎందుకు పెట్టుంటారు? సరే పోనీ, ఇంతకీ ద్రాక్ష రసం ఎందుకు, దేని కొరకు వాడతాము, లేకపోతే దేని కొరకు ఉపయోగపడుతుంది ద్రాక్ష రసం? హృదయం సంతోషపెట్టేది. రెండోది, ప్రభు యొక్క రక్తమును జ్ఞాపకం చేయనది. ఆ సాదృశ్యాల్ని మనము మన మధ్యలో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది. దాన్ని ఒకసారి మనము తలంచడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం కలిసి చదువుదామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 34 అండి. అందరం కలిసి చదువుదాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 10 వర్స్ 34. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. కనుక ఈ మధ్య మాట గమనించండి. నూనె, ద్రాక్షారసం పోసి ఏం చేశారు? గాయం కట్టారు. కనుక నిస్సందేహంగా ద్రాక్షారసము సంతోషానికి గుర్తు, దేవుని రక్తమునకు సాదృశ్యమే. అయితే ఇక్కడ మనం ఆలోచించే ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, ఈ ద్రాక్ష తొట్టి కారణం ఏంటో తెలుసా? ద్రాక్ష వనంలో పెట్టడానికి, నా గాయము కట్టడానికి. గాయపడినటువంటి ఆత్మకు నెమ్మదినివ్వటానికి ద్రాక్ష తోటలో ద్రాక్షల తొట్టి ఉన్నది. గాయపడినటువంటి ఆత్మకు ఎవరు శస్త్రచికిత్స చేయగలరు? భూమి మీద ఏ వైద్యుడు ఉన్నాడు నలిగిన ఆత్మను సంరక్షించగలిగినటువంటి వాడు? భూమి మీద ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళగలం నలిగిన ఆత్మను సమకూర్చగలిగినటువంటి వాడు? ఈ ద్రాక్షల తొట్టి పగిలిన గుండెను సమకూర్చినటువంటిది, ఆ గాయము కట్టినటువంటిది. అందుకనే ఈ ఉదయకాల సమయమున, ప్రభా నాకు కలిగినటువంటి గాయమును నీవు కట్టినావు, నేను స్తుతిస్తున్నానని ప్రభువును మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. కనుక ఈ ద్రాక్షల తొట్టి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, గాయపడినటువంటి వానికి కావలసినటువంటి చికిత్స చేయనటువంటిది. ఇప్పుడు ఇంకో మాట చూడండి. నిజమే, ఈ గాయము కట్టుంది ద్రాక్షరసం. అయితే మరొక ప్రాముఖ్యమైన తలంపును గమనిద్దాం రండి. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 13 and verse 6. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుదాం. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ప్రేమించిన వాని ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. ఒకసారి నిదానంగా ఆలోచించండి. ప్రేమించిన వాడే గాయము చేస్తే ఎక్కడికి వెళ్ళాలా? ప్రేమించిన వాడే తీవ్రతరమైనటువంటి గాయానికి అప్పగించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ గాయానికి మందెక్కడా? ఆ గాయానికి కట్టుకట్టే వైద్యుడెక్కడా? ఆ వైద్యుడే యేసు ప్రభువు. ఆ ద్రాక్షరసమే దేవుని రక్త ధార.
ఆ వైద్యశాలయే ప్రభు యొక్క పాదముల పద్మం. ఎప్పుడైతే ఈ స్థితికి మనం రాగలమో నిస్సందేహంగా ప్రభువు మన గాయమును కట్టినటువంటి వాడు. గాయపరిచినటువంటి ఆ ఆత్మకు నెమ్మది, ఆదరణ, ఓదార్పు ఎక్కడ అంటే ద్రాక్షల తొట్టి దగ్గర. కనుక ఇదే కాలమన బరువెక్కిన ఆత్మతో ప్రభు ఇంటికి వచ్చావేమో. ప్రభు నీతో నాతో మాట్లాడేటువంటి సంగతి ఇదే. ప్రియుని ద్రాక్ష తోటలో ద్రాక్షల తొట్టి ఉన్నది. దాంట్లో నుండి ద్రాక్షరసము తీసి గాయము కట్టడానికి వీలవుతుంది. నేను ఆ గాయము ప్రభు కట్టినాడు. పడిపోయినటువంటి వారినందరినీ ఉద్ధరించేటువంటి దేవుడేనా. శరణని వేడినటువంటి వారికి ధైర్యమును, ఓదార్పునిచ్చినటువంటి దేవుడు. ఈ దేవుడు నీ దేవుడైతే, ఇది నీ అనుభవం అయితే, ఈ ఉదయకాలంలో నిస్సందేహంగా ప్రభుని ఎలుగెత్తి ఆరాధించగలం. కనుక మనము ఆలోచిస్తూ వచ్చినటువంటి తలంపులు, ఐగుప్తులో నుండి ద్రాక్షవల్లిని తీసుకొని వచ్చి తన తోటలో నాటి అది శ్రేష్టమైన ద్రాక్షవల్లిని ప్రభు చెప్పినాడు. అలాగనే ప్రభు మనని కూడా శ్రేష్టమైనటువంటి వారినిగా పాపము నుండి విడిపించి ప్రభు ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. ఆ ద్రాక్ష తోట చుట్టూ కంచె ఉంది, అది భద్రతను జ్ఞాపకం చేయొచ్చున్నది. మూడోది, ఈ ద్రాక్ష తోటలో ద్రాక్షల తొట్టి ఉంది. ఈ ద్రాక్షల తొట్టి గాయము కట్టబట్టానికని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కనుక గోపురాన్ని కట్టించారు. ఆ ద్రాక్ష తోటలో ఏముందంటే గోపురం ఉంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాచ్ టవర్, ఒక సేఫ్టీ టవర్. అలాగనే దేవుడు మనకందరికీ బాగా పరిచయం ఉన్నట్లుగా 18వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే రండి, 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము. కనుక నా కోట ఎవరో తెలుసా? నా ప్రభువే. ఈ కోట ఎక్కడుందంటే ఆ ద్రాక్షల వనములో దేవుడు నాటి ఉంచాడు, లేకపోతే దాన్ని స్థాపించి ఉంచాడు. దాన్ని దేవుడు మన కొరకై నాటి ఉంచినాడు. కారణం ఏంటంటే ఆ కోట యొక్క అనుభవంలో, ఆ సుఖభద్రత యొక్క అనుభవంలో మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. కనుక ఈ కోట ఎందుకొరకు అంటే, గోపురము కట్టించింది ఎందుకంటే మనము సురక్షితంగా ఉండు నిమిత్తమై ప్రభు ఏం చేశాడంటే కోటను కట్టించాడు, గోపురాన్ని కట్టించాడు. కనుక ఈ గోపురం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఆపద సంభవించిన ప్రతిసారి ఏం చేయాలి? పరిగెత్తుకొని ఆ గోపురంలోనికి వెళ్ళాలి. ఇంకా అర్థం కావడానికి చెప్తే కనుక, పాత నిబంధన కాలంలో 6 ఆశ్రయపురములు ఉండినవి. ఈ 6 ఆశ్రయపురములు ఎందుకు? పొరపాటున ఏదైనా తప్పిదం చేసినట్లయితే పరిగెత్తి ఎక్కడికి పోతాడు? ఆ ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. ఆ ఆశ్రయపురంలో ఏముందంటే ఆ వ్యక్తికి కావలసినటువంటి భద్రత ఉన్నది. కనుక ఇక్కడ మనం కూడా చూసే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఈ గోపురం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు మనకు అనుగ్రహించేటువంటి భద్రత, కాపుదల. అలాగే మనము కూడా ఎన్నోసార్లు బరువెక్కిన ఆత్మ కలిగి ప్రభు సన్నిధికి వచ్చి ఉంటాం. మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఒక పెద్ద గుండ్రాయి మోసినట్టుంటుంది బరువు. ఎంతో భారముతో ప్రభు సన్నిధికి ప్రార్థన పూర్వకంగా వచ్చినప్పుడు ప్రభు మనతో మాట్లాడిన ఆ మరుక్షణం ఆ భారము, ఆ బండరాయి తొలగిపోయి దొర్లిపోయినటువంటి అనుభవం మనం కలుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యం అంటే, పరిగెత్తి గోపురం దగ్గరికి వచ్చినప్పుడు,
పరిగెత్తి ప్రభు సన్నిధికి రాగలిగినప్పుడు ఆ ప్రభు సన్నిధిలో మనకేముందంటే నిండు నెమ్మది, పరిపూర్ణమైనటువంటి శాంతి. ఈ గోపురం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఎన్నోసార్లు అక్కడిక్కడ పరుగులు తీసి ఉంటాం, అయితే ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు మనకు నెమ్మది దొరికింది, మనకి ఆదరణ దొరికింది, నిండు సంతోషం, పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని మనం అనుభవిస్తూ వచ్చినాం. ఎక్కడ సాధ్యమైందంటే ప్రభు గోపురము దగ్గర, ఆ ప్రార్థన గోపురము దగ్గర, ఆ ప్రార్థన శక్తిలో వింతైనటువంటి సంగతిని ప్రభు పాదముల దగ్గర నుండి మనం అనుభవించడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా రండి, చివరిగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మరలా అందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం అండి. అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 5 and verse 1 కలిసి చదువుకుందాం అందరం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఈ చివరి మాట చూడండి, ఏంటా మాట అంటే సత్తువ భూమి గల కొండ మీద. సత్తువ భూమి, ఏ ఫ్రూట్ఫుల్ ప్లేస్, ఏ ఫ్రూట్ఫుల్ ల్యాండ్. సత్తువ భూమి కలిగినటువంటి స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే చివరిలో మనం ఆలోచన చేసి ధ్యానించటానికి పూనుకుంటే కనుక ఐగుప్తులో ఉన్న ద్రాక్షవల్లిని తన తోటలో నాటి దాన్ని ప్రభు ఏం చేశాడు తెలుసా? ఫలభరితంగా చేశాడు. అది ఏపుగా కాసి ప్రభువుకు ఇష్టమైనటువంటి ఫలమును తీసుకొని వచ్చినదిగా దేవుడు దీవిస్తూ వచ్చినాడు. కనుక ఈ సంగతిని గుర్తెరిగి ఆ సత్తువ భూమిగా దేవుడు నిన్ను నన్ను చేసి ఆ భూమిలో ప్రభు మనల్ని నాటి ప్రియునికి కావలసినటువంటి ఇష్టమైనటువంటి ఫలమును దేవుడు మనలో నింపినందుకు గాను హృదయపూర్వకంగా ప్రభును మనము ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక ప్రియుని ద్రాక్ష తోట, ప్రియుని గురించి పాడెదను వినుడి. ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, నాకు ఇష్టడైనటువంటి వానికి ద్రాక్ష తోట ఉంది, దాని గురించి నేను పాడతా. ఏంటా పాట? ప్రభు ఇచ్చిన రక్షణ. ఏంటా పాట? ప్రభు ఇచ్చినటువంటి భద్రత. ఏంటా పాట? ప్రభు పగిలిన మన గుండెకు కలగజేసినటువంటి స్వస్థత, నలిగిన ఆత్మకు దేవుడిచ్చినటువంటి నిండు నెమ్మది. ఆ తర్వాత ఆ గోపురంలో ప్రభు మనకిచ్చినటువంటి శాంతి, సమాధానం. తిరిగి చివరిలో మనం చూసినటువంటి సంగతి ఏంటంటే ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ నిండు ఫలములతో కూడినటువంటి స్థితి, ఫలభరితమైనటువంటి సంగతి. ఈ సంగతులు మనం తలపోసుకొని దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎలుగెత్తి ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.